జేపీ న్యూస్. తిరుపతి జిల్లా డక్కిలి మండలం గొల్లపల్లి దళితవాడలో ప్రేమ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. 6 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని నమ్మించి చివరకు పెళ్లికి నిరాకరించాడంటూ కత్తి రేణుక అనే యువతి ఆదివారం తన ప్రియుడి నల్లిపాక వంశీ ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడ నుండి కదిలేది లేదని ఆమె స్పష్టం చేసింది. బాధితురాలి కథనం ప్రకారం గత 6 ఏళ్లుగా వంశీ తనను ప్రేమిస్తున్నానని చెప్పి ఉద్యోగం వచ్చిన తర్వాత ఘనంగా వివాహం చేసుకుంటానని పలుమార్లు హామీ ఇచ్చాడని తెలిపింది. ఇటీవల హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగంలో చేరిన అనంతరం పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని చెప్పి నిరాకరించాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి డక్కిలి పోలీస్ స్టేషన్లో రేణుక ఫిర్యాదు చేసింది. అనంతరం ఆదివారం ఉదయం నేరుగా వంశీ ఇంటి ముందు బైఠాయించి తనను వివాహం చేసుకునే వరకు అక్కడ నుండి వెళ్లబోనని ప్రకటించింది. ఎండను లెక్క చేయకుండా నిరసన కొనసాగించడంతో దళితవాడతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆమెకు మద్దతు తెలిపారు. మరోవైపు వంశీ హైదరాబాద్లోనే ఉండడంతో అతడు గ్రామానికి రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఘటనపై సమాచారం అందుకున్న డక్కిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసి అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి మోసం చేసి ఈరోజు పెళ్లి చేసుకోమంటే మా అమ్మ చచ్చిపోతుంది అంటున్నాను సార్. అందువల్లే నాకు అబ్బాయే కావాలి, నాకు న్యాయం కావాలి. అబ్బాయి పేరు వంశీకృష్ణ, ఇంటి పేరు నల్లిపాక వంశీకృష్ణ. అబ్బాయినే చేసుకుంటాను సార్ నేను పెళ్లి. ఎంతకాలం నుంచి ప్రేమించాడు? మేము 6 సంవత్సరాల నుంచి ఇష్టపడుతున్నాం సార్. మా అబ్బాయి నేను ఇద్దరు ఇష్టపడుతున్నాము. కానీ వాళ్ళ అమ్మ అమ్మాయిని చేసుకుంటే నేను చచ్చిపోతానని అబ్బాయికి బెదిరించి చేస్తాను సార్. ఎవటన్నా ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను సార్. ఇంట్లో ఉన్నాము, వాళ్ళ అమ్మ వడ్డన గొడవ చేసి కావాలని నన్ను ఈదిలో పెట్టింది సార్. ఈరోజు 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి సార్. ఇప్పుడు గొడవ ఎప్పుడు జరిగింది మీకు? గొడవ నిన్నటి నుంచి జరుగుతుంది సార్. నిన్న వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. అంటే వెనకాలు వీళ్ళు గొడవ పెట్టుకొని అంటే నా గురించే గొడవ వచ్చింది, మీరే అంతా చేసిన అమ్మాయిని వట్టన మాకు వాళ్ళకి కాకుండా చేశారని చెప్పి నన్ను తెచ్చారు సార్. నన్ను ఇంట్లో ఉండేదాన్ని నన్ను లాక్కొచ్చి ఇంట్లో ఏడబెట్టారు సార్ నన్ను. అందుకే నేను కూడా నాకు న్యాయం కావాలి, నాకు అబ్బాయి కావాలి. వాళ్ళ అమ్మ వాళ్ళు నేను చేసుకుంటే వాళ్ళ అమ్మ చచ్చిపోతుందంట. పోలీస్ సార్ చెప్పాము సార్. పోలీస్ సార్ వాళ్ళకి కూడా చెప్పాము. నాకు అబ్బాయి కావాలి నేను అని చెప్పాను సార్. వడ్డని గొడవ జరిగింది, నేను చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటాను, నేనైతే ఏడే చచ్చిపోతానని చెప్పాను సార్. నేనైతే ఇంటికి పోను, నేను ఏడే చచ్చిపోతానని చెప్పాను. నాకు అబ్బాయి రావాలి, ముందు అబ్బాయిని రప్పించండి. అమ్మ నాన్న కూడా ఉన్నారు సార్. ఎక్కడ పోయారు అబ్బాయి హైదరాబాద్లో సార్ ఉండేది. అబ్బాయి మెడిసిన్ తయారు చేస్తారు సార్. మొన్నే పోయింది అబ్బాయి. చాలా రోజులు ఏం పోలా, మొన్నే పోయింది. అడిగిన దానికి మా అమ్మ చచ్చిపోతానని చెప్తున్నాడు సార్. వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? నేను చచ్చిపోను సార్. నేను ఉండేది మా అబ్బకి, నేను ఒక్కదాన్ని కూతురు సార్. నేను చచ్చిపోను సార్. వాళ్ళ ఇల్లు అబ్బాయి వాళ్ళ ఇల్లు సార్. నేను చావైనా బతికైనా ఏడేసి వస్తాను సార్. నేనైతే ఇంటికి పోను, నేను ఏడేసి వస్తాను. నేను చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటా. ఇంత దాకా వచ్చింది కాబట్టి నేను చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటా. నాకు ఇంకెవరు రారు సార్. నాకు ఏ సంబంధం నాకు రాదు. ఇంత చేసిన తర్వాత నాకు ఎవరు రారు. అందుకే నేను అబ్బాయినే చేసుకుంటాను సార్. నీకు తెలీదా? నీ కొడుకు తెలీదా? నీ మొగుడికి తెలీదా? తెలీదు, ఎవరు తెలీదు. మీకు ఏం తెలుసు? మీ నెయ్యి పక్కలైపోయా, నాకేం తెలుసు. ముందు నీ కొడుకుని రప్పి అమ్మా.
నీ కొడుకు అని తెలుసు ముందు నీ కొడుకు రప్పి నీ కొడుకు ఆట ఇంకోటి ముంచు మళ్ళీ ఇంకోటి ముంచేదానికి ముంచుకోవా అయితే మళ్ళీ 6 సంవత్సరాల నుంచే ఏపించే ఈరోజు లాస్ట్ నన్ను ఇంట్లో ఉండేదాన్ని ఈదులో పెట్టేసినావు నువ్వు అప్పుడు సగం నువ్వే ఈదులో పెట్టింది నన్ను నువ్వు గొడవ రాపిండే గొడవ వచ్చేది కాదు నువ్వే ఈదులో పెట్టింది నువ్వు ఇంట్లో ఉండేదాన్ని ఈదులో తెచ్చి పెట్టేసింది నువ్వే నన్ను ఇప్పుడు ఎవరు నన్ను మా ఇంట్లో అని రాయిస్తున్నారా చెప్పా రాత్రి నుంచి నీ కళ్ళు పోయినాయా రాత్రి నుంచి ఏడే కానీ ఉన్నానా ఏడంటే నీకు తెలుసులే రాత్రి నుంచి ఏడే కానీ నేను పడుకోనిందే కళ్ళు పోయిండాయా నీకు ఆడిపోతాయి కళ్ళు మాకు దాకా పోయింది కళ్ళు యాడికి పోతాయి తొలుపు తీతా తొలుపు తీయంగా నీకు నాకు సంబంధం ఇంట్లో తీసుకొచ్చింది ఎవరు వాళ్ళు తీసుకొచ్చారు ఎవరు వాళ్ళు తీసుకొచ్చారు మీ వల్లే నన్ను తీసుకొచ్చింది కాబట్టి వీటికే వచ్చింది ఎవరు వాళ్ళు తీసుకొచ్చింది మీ వల్లే మీరు గొడవ రాకపోతే నాకు గొడవ రాదు మీరు గొడవ లేదు మీకు మాకు గొడవ లేదు మీకు మాకు గొడవ లేకపోతే నన్ను ఈదులో ఉండేదాన్ని నన్ను ఈదులో ఎందుకు పెట్టాలి మీరు మీరు ఎట్టైనా పడను మధ్యలో నన్ను ఎందుకు ఎక్కువ రావాలి మీరు నన్ను ఎందుకు ఎక్కువ రావాలి మీరు ఎక్కువ వచ్చి ఈరోజు నన్ను వడ్డాన్ని నాశనం బుద్ధి చేస్తున్నారు నన్ను తీసుకొని అలా నువ్వే కదా తీసుకొని వచ్చి రమ్మేంటి రామన్నది మనుషులు పంపించి మరి రప్పించే కదా నువ్వు చెప్తేనే వాళ్ళు తోడుకొచ్చింది రాత్రి వాళ్ళు రారు మా ఇళ్ళకే నువ్వు చెప్తేనే కదా తోడుకొచ్చింది నువ్వు చెప్తేనే కదా తోడుకొచ్చింది యాంటికి రప్పివు కదా యాంటికి దీవు యాంటికి రప్పిస్తావు ఎవరు తర్వాత చెప్తాను ఎవరు ఈ కొడుకుని పిలిపి మా సంబంధం చెప్తాడా ఈ కొడుకుని పిలిపి సంబంధం చెప్తాడు ఏం తగ్గముండు మేము కూడా తర్వాత చెప్పం మేము యాంటీ చెప్పం మేము కూడా చెప్పం నన్ను తీసుకొచ్చింది ఎవరు నువ్వు చెప్తే నువ్వే నువ్వే పడవ రేపింది అసలు ముందు నీ కొడుకుని రప్పి అసలు ముందు నీ కొడుకుని రప్పి అన్న యాంటీ రప్పిస్తాడు ఇంకొక జీవితాన్ని నాశనం చేయబోలే ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేసేసారు ఇంకొర ఉన్నది రప్పిస్తావులే నేను ఏడే కూర్చుంటా దావైనా ఏడే కూర్చుంటాను అవసరం యాంటీకి వస్తుంది నీకు యాంటీకి వస్తుంది లేడు ఇంటికాడ కూర్చోలేడులే ఇదిలో కాదు కూర్చోడిందే 6 సంవత్సరాల నుంచి చేసుకుంటా అని చెప్పి ఈరోజు ఈదులో పెట్టేశాడు ఈదులో పెట్టేసి వాటి నాశనం బొబ్బలు చేసేస్తాడు ఏనాడు పెద్దమ్మ కాడ పెట్టి ఈదులో ఉంటే చూడండి మీరే ఏవటం చేసావు నిన్నటి నుంచి కూడులే నీళ్ళే ఏడే కూర్చో ఉండ ఇవటం చేసి ఇవటం పెట్టారు వటాన్ని బట్టి వటాన్ని చేస్తారు నేను ఏడే కూర్చుంటాను కానీ ఏడే కూర్చుంటా నేను అసలు పోను నేను ఏడే కూర్చుంటా ఎవరు వస్తారు చూస్తా నేను కూడా ఏడే కూర్చుంటా రాత్రి నిన్నటి నుంచి కూర్చోలేను నీకు ఒక ఆడబిడ్డ నుంచి ఆడబిడ్డ విలువ తెలుసున్నో నీకు ఆడబిడ్డ లేరు కాబట్టి ఇవట నా కోసం కనిపించుకుంటావు ఆడబిడ్డ ఉంటే నీకేమే ఇవటనే అడ్డ వస్తుంది నీకు ఎత్తి ఈదులో పెడతావు ఈదులో తోడుకొచ్చిందే